తెలుగు ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీశాజ్యా సుమనః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశుస్తన్నమామి గజాననం శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యః అలంత శబ్దానాం స్వరూపస్య పరిచయः కృతः తత్ర ఉదాహరణత్వేన మరుత్ శబ్దः స్వీకృతः. ఏవం మరుత్ శబ్ద సాహాయ్యేన జలముచ్ శబ్దः एवं भिषज शब्दः अपि सुलभतया वक्तुं शक्यते. ये केचन तत्र जलमुच् शब्दरूपाणि वक्तुं शक्नुवन्ति वा? शक्नुवन्ति. మీలో ఎవరైనా మరుత్ శబ్దం ఆధారంగా ఈ జలముచ్ అనే శబ్దాన్ని చెప్పండి. మహోదయ చెప్పండి. జలముచ్ చెప్పండి గురువు గారు. జలముచ్ జలముచ్చౌ జలముచ్చ ఒకసారి జలముచ్ జలముచ్చౌ జలముచ్చః జలముచ్చం జలముచౌ జలముచ్చః జలముచ జలముగ్భ్యాం జలముగ్భిః జలముచే జలముగ్భ్యాం జలముగ్భ్యః జలముచః జలముగ్భ్యాం జలముగ్భ్యః జలముచః జలముచోః జలముచః జలముచోః జలముకానాం జలముచాం జలముచ్ ఆం జలముచి జలముచోః జలముషు జలముక్షు. ఇంకా ఎవరైనా మరొకళ్ళు? ధన్యవాదాలు. అహం వదామి గురుజీ. చెప్పము. జలముచ్ జలముఖ్ జలముచౌ జలముచః జలముచం జలముచౌ జలముచః జలముచా జలముగ్భ్యాం జలముగ్భిః జలముచే జలముగ్భ్యాం జలముగ్భ్యః జలముచః జలముగ్భ్యాం జలముగ్భ్యః జలముచః జలముచోః జలముచాం జలముచి జలముచోః జలముక్షు. జలముక్షు సమీచీనం. ఎవరైనా భిషజ్ అనే శబ్దాన్ని చెప్పగలరా? చూడండి. భిషజ్ అదే జలముచ్ ఎలాగో భిషజ్ కూడా అలాగే. మహోదయ గురుగారు చెప్తున్నానండి. భిషజౌ భిషజః భిషజం భిషజౌ భిషజః భిషజా భిషజ్భ్యాం భిషద్భిః. గురుగారు అక్కడ గకారం వస్తుంది కదా, జకారం గకారంగా మారుతుంది. భిషద్భిః భిషజే భిషద్భ్యాం భిషద్భ్యః భిషజః
भिषग्भ्यां भिषग्भ्यः भिषजः भिषग्भ्यां भिषग्भ्यः भिषजः भिषजः भिषजोः भिषजोः भिषजानां विषजाम भिषजां विषजाम भिषजां आम ओके भिषजां भिषजां भिषजि भिषग्भ्यां भिष ओहो ओहो विषजो भिषजि भिषजोः भिषजु भिषशु भिषक्षु भिषक्षु భిషక్షు అక్కడ సకారం ఉన్నప్పుడు ఈ జకారం కకారంగాను అవతల సకారం షకారంగాను మారుతుంది. భిషక్షు ఇప్పుడు జలముక్షు అలాగే భిషక్షు. భిషక్షు ధన్యవాదాలు. సమీచనం. అలాగే మనం ఇంకా ముందుకు వెళదాము. ఇలాగ మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. అలాగే రేపు అభ్యాసంలో మీరు ఏదో ఇంకా జలముచ్చు భిషజు వాచు అట్లా శబ్దం తీసుకుని చెప్పండి. తర్వాత క్రియాపదాల్లో నిన్న దివాదులు పరిచయం చేసాం కదా. ఈ దివాదుల్ని ఏవైనా ఒక్కొక్క వాక్యం, ఇప్పుడు దీవ్యతి దీవ్యత దీవ్యంతి, దీవ్యతి అంటే ఆడుచున్నాడు అని, బాలహ కందుకం క్రీడతి, అలాగే ఇక్కడ దీవ్యతి అనొచ్చు అనమాట. క్రీడతి అన్న ఆడడం అని అర్థమే, దీవ్యతి అన్న ఆడడం అని అర్థం. బాలకాహ కందుకేన దీవ్యంతి అలాగా. అట్లాగా ఈ ధాతువును ఉపయోగించి ఏదో ఒక ఈ దివాదులు అని చెప్పాం కదా, వీటిల్లో ధాతువును ఉపయోగించి ఎవరైనా కొత్త కొత్త వాక్యాలు చెప్పగలిగితే చెప్పండి. అంటే గురుగారు బాలిక నృత్యతి అని చెప్పచ్చా? చెప్పచ్చు. బాలిక నృత్యతి బాలికాః నృత్యంతి, బాలికే నృత్యతః బాలికాః నృత్యంతి. సమీచనం. ఆ నృత్యం కూడా కావస్తే ఇతరమైనవి ఉంటాయి కదా. భరతనాట్యం నృత్యం చెప్పచ్చు. అదే అలాగే భరతనాట్యం నృత్యంతి, లేదా మరొకటి ఇంకా ఏదైనా అంటే కర్మను పెట్టి ఒక్కొక్క వాక్యం చెప్పండి, పర్వాలేదు. బాలః బాలకాః బాలః కూచిపూడి నృత్యతి. ఇంకా సరే, ప్రయత్నం చేయండి. నేను ఇవాల్టి కొత్త పాఠంలోకి వెళ్తాను. పశ్యతి అంటే ఇప్పుడు ఇప్పుడు పుష్యతి అంటే పోషించడము, పుష్టి కలగడం, పుష్ప పోషణే పుష్యతి. దేహ చూడండి, దేహ క్షీరేణ పుష్యతి, దేహము పాలు చేత పోషింపబడుతుంది. క్షీరం అయితే క్షీరం దేహం పుష్యతి, పాలు దేహాన్ని పోషిస్తుంది. అలాగే శుష్యతి ఎండిపోవడం, ఆతపే పత్రం శుష్యతి, ఆతపే ఎండలో ఆకు ఎండిపోతుంది. లేకపోతే వృక్ష శుష్యతి, పత్రం శుష్యతి లేదా వృక్ష శుష్యతి. అలాగా ఇప్పుడు దుష్యతి దోషం అనుకోండి,
దృశ్యాచ దృశ్యతి. ఇప్పుడు కుక్కర్ ఉందనుకోండి, శర్కరయ శరీరం అథవా రక్తం దుష్యతి. అట్లాగా నశ్యతి, నశిస్తుంది. జలం వినా వృక్షం నశ్యతి. తృప్యతి, బాలకః క్షీరేణ తృప్యతి. అంటే బాలకుడు, కుర్రాడు క్షీరం చేత తృప్తిని పొందుతాడు. కుప్యతి, కోపించడం. కుప్యతి తాజా పితా పుత్రం కుప్యతి. బాలక అంటే తండ్రి కొడుకు మీద కోపడుతున్నాడు అనుకోండి. పితా పుత్రం కుప్యతి, పుత్రాయ కుప్యతి అని అంటారు. సాధారణంగా ప్రస్తుతం అట్లా అనుకోండి, పుత్రాయ కుప్యతి. ఈ విధంగా కొంచెం మీరు కొత్త తోటి వాక్యాలు నిర్మాణం చేయండి. ఆ నిర్మాణం చేసినప్పుడు మీరు 7 విభక్తులు కూడా మీకు పరిచయం అయ్యాయి కాబట్టి ప్రథమా విభక్తే కాకుండా రకరకాల విభక్తులు ఉపయోగిస్తూ వాక్యాలు రాయటానికి ప్రయత్నించండి. సరే గురుజీ, చెప్పమ్మా. త్రస్యేన బుద్ధిః నశ్యతి. ఉద్వేగేన అప్పుడు ఏమన్నా త్రాసేన అనాలి. త్రాసేన బుద్ధిః నశ్యతి. ఉద్వేగము చెందితే బుద్ధి నశిస్తుంది. అది సరే. ఇప్పుడు ఇక్కడ మీకు ఇవాళ మరొక దాన్ని పరిచయం చేస్తున్నాము. ఏమిటంటే ఒకే కర్త అనేక క్రియలు చేస్తున్నప్పుడు ఆ ముందు చెప్పేటువంటి క్రియకు త్వా అనేది వాడతారు. త్వా అనే ప్రత్యయం అన్నమాట. ఇక్కడ ఉదాహరణ చూపిస్తున్నాను చూడండి. బాలః గృహం గచ్చతి, అనంతరం అన్నం ఖాదతి. బాలః గృహం గచ్చతి, అనంతరం అన్నం ఖాదతి. ఇక్కడ ఇంటికి వెళ్ళాక అన్నం తింటాడు. అందుచేత దాన్ని మనం తెలుగులో కూడా వాడు ఇంటికి వెళ్ళి అన్నం తింటాడు అంటాం. స్కూల్కి వెళ్ళి చదువుకుంటాడు, స్కూల్కి వెళ్తాడు, తర్వాత చదువుకుంటాడు. అంటే వెళ్ళడము చదువుకోవడము ఒకే వ్యక్తి చేస్తాడు అన్నమాట. అలా ఒకే వ్యక్తి రకరకాల క్రియలు, అనేకములైన క్రియలు, పనులు చేసినప్పుడు ముందు చేసే పని ఏదైతే దానికి త్వా అనే ప్రత్యయాన్ని చేరుస్తారు. ఇప్పుడు చూడండి, బాలః గృహం గచ్చతి, అనంతరం అన్నం ఖాదతి. దాన్ని బాలః గృహం గత్వా అన్నం ఖాదతి అని చెప్పచ్చు అన్నమాట. ఇంకా అనంతరం అనేది వాడక్కర్లేదు. బాలః గృహం గత్వా అన్నం ఖాదతి. అక్కడ గచ్చతి, ఖాదతి 2 క్రియలు ఉన్నాయి. 2 క్రియలు కూడా ఒకడే బాలుడే చేస్తున్నాడు. ఒకే కర్త అనేక క్రియలు అన్నమాట. దాంట్లో ముందే క్రియ చేస్తాడు, దానికి త్వా అని వాడతాం. ముందు ఇంటికి వెళతాడు, తర్వాత అన్నం తింటాడు. వెళ్ళడం అనే క్రియ ముందు చేస్తున్నాడు కాబట్టి ఈ గమ్ము ధాతువుకి త్వా అని చేర్చితే గత్వా అవుతుంది. బాలః గృహం గత్వా అన్నం ఖాదతి. అలాగే బాలకః
క్షీరం పిబతి అనంతరం నిద్రాం కరోతి. బాలకः క్షీరం పీత్వా నిద్రాం కరోతి. బాలకः క్షీరం పీత్వా నిద్రాం కరోతి. తర్వాత ప్రసాదः పాఠశాలాం గమిష్యతి అనంతరం పాఠం శ్రోష్యతి. పైన వర్తమాన కాలంలో చూపించాం. గచ్చతి, ఖాదతి. అది ఎట్లాగా? గత్వా ఖాదతి. అలాగే పిబతి, కరోతి అని రెండు వాక్యాల్లో కలిపినప్పుడు పీత్వా కరోతి. బాలకः క్షీరం పీత్వా నిద్రాం కరోతి అని చెప్పి ఈ వర్తమాన కాలంలో ఇట్లాగో. భవిష్యత్ కాలంలో కూడా ఇదే విధంగా ముందు ఏ క్రియ చేయబోతున్నాడో దానికి త్వా ప్రత్యయం వాడాలన్నమాట. ప్రసాదः పాఠశాలాం గమిష్యతి అనంతరం పాఠం శ్రోష్యతి. ఈ ప్రసాద్ అనే వ్యక్తి పాఠశాలకు వెళతాడు, తర్వాత పాఠం వింటాడు. ఇంకా వెళ్ళడము అవలేదు, వినడము అవలేదు. అయితే ఈ చెయ్యబోయే రెండు క్రియల్లో ఏది ముందు చేస్తాడని మనం భావిస్తున్నామో ఆ క్రియకు త్వా వాడతాం అన్నమాట. ముందు జరిగే క్రియ అని గుర్తుపెట్టుకోండి. ఒకే వ్యక్తి చేసే అనేక క్రియల్లో ముందు చేసేటువంటి క్రియకి త్వా ప్రత్యయం వాడాలి. అంచేత ప్రసాదः పాఠశాలాం గత్వా పాఠం శ్రోష్యతి. అలాగే భూతకాల క్రియ వాడినప్పుడు కూడా ఒకే వ్యక్తి అనేక క్రియలు చేసినప్పుడు ముందు ఏ పని చేశాడో దానికి త్వా ప్రత్యయం. ఆంజనేయః లంకాం అగచ్చతు తత్ర సీతాం అపశ్యతు అని. ఆంజనేయుడు లంకకు వెళ్ళాడు, అక్కడ సీతను చూశాడు. అంటే జరిగిపోయిన క్రియలు. ఇక్కడ కూడా ఏ క్రియ ముందు జరిగిందో దానికి త్వా వాడతాం అన్నమాట. ఆంజనేయః లంకాం గత్వా తత్ర సీతాం అపశ్యతు. అంటే ఇలాగా మనం వర్తమాన కాలంలో జరుగుతున్న క్రియలను చెప్పినా, భవిష్యత్ కాలంలో జరగబోయే క్రియలను చెబుతున్నా, లేదా భూతకాలంలో జరిగినటువంటి క్రియలను చెబుతున్నా, అనేక క్రియలు ఒకే కర్త చేసినప్పుడు వాటిల్లో ముందు జరుగుతున్నటువంటి క్రియకి త్వా అనే ప్రత్యయాన్ని వాడాలన్నమాట. అలా వాడితే అనేక వాక్యాలు రాయక్కర్లేకుండా ఒకే వాక్యంలో చెప్పే అవకాశం ఉంటుంది. బాలకः గృహం గత్వా భోజనం కృత్వా పాఠం పఠిత్వా నిద్రాం కరోతి అన్నాం అనుకోండి. ఈ పనులన్నీ ఒకటే చేస్తున్నాడు. ఇంటికి వెళ్తున్నాడు, తర్వాత భోజనం చేస్తున్నాడు, భోజనం చేశాక పాఠం చదువుతున్నాడు, పాఠం చదువుకున్నాక నిద్రపోతున్నాడు అనుకోండి. అంటే ఒకే క్రియ, అదే ఒకే కర్త అనేక క్రియలను చేస్తున్నాడు. అంచేత ముందు ఏ ఏ క్రియలు జరుగుతున్నాయని మనం చెప్పదలిచామో వాటన్నిటికీ త్వా ప్రత్యయం వాడాలన్నమాట. అంచేత బాలకः గృహం గత్వా ఇంటికి వెళ్ళి, భోజనం కృత్వా భోజనం చేసి, పాఠం పఠిత్వా పాఠం చదివి, నిద్రాంకర అట్లాగనమాట. ఇప్పుడు ఇక్కడ కొన్ని క్రియలకు ఈ త్వా ప్రత్యయము చేర్చి చూపిస్తున్నాము. మిగతా వాటన్నిటి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు ధాతువులు చాలా మీకు పరిచయం అయ్యాయి.
ఆ పరిచయమైన ధాతువులన్నిటికీ కూడా ఈ త్వా ప్రత్యయం చేరిస్తే ఎట్లా అవుతుంది అనేది చూసుకోవాలి. ఏదైనా మీరు ప్రయత్నం చేయండి, రేపు ఈ అభ్యాసం చేసినప్పుడు ఏదైనా దోషాలు ఉంటే వాటిని నేను కరెక్ట్ చేస్తాను. ఇక్కడ కొన్నిటిని ఇచ్చాను. ఇక్కడ నేను గమ్ గత్వా, భుజ్ భుక్త్వా. ఈ భుజ్ అనే ధాతువు ఇంకా మీకు లట్టు, అలాగే అదే వర్తమానం, భూత, భవిష్యత్ కాలాలది ఇంకా మీకు అది పరిచయం చేయలేదు. అది వేరే ఒక గ్రూపులో ఉన్నటువంటిది, వేరే గణంలో ఉన్నటువంటి ధాతువు అన్నమాట. మీకు ముందు ముందు అది పరిచయం అవుతుంది. కానీ భోజనం అనేది బాగా మనం ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ ఉదాహరణగా త్వా ప్రత్యయం చేరిస్తే ఎలా ఉంటుందో చూపించాం. భుజ్ భుక్త్వా, స్థా స్థిత్వా, శ్రు శ్రుత్వా. అర్థం తెలుస్తోంది అనుకుంటున్నా, అయినా చెప్తాను మీకు. గమ్ గత్వా అంటే వెళ్ళి, భుజ్ భుక్త్వా అంటే తిని, స్థా స్థిత్వా, స్థిత్వా అంటే ఉండి, అంతే ఉండడం, శ్రు శ్రుత్వా విని, పఠ్ పఠిత్వా చదివి, లిఖ్ లిఖిత్వా వ్రాసి, ఖాద్ ఖాదిత్వా తిని, పా పీత్వా త్రాగి, దృష్ దృష్ట్వా చూచి, జ్ఞా జ్ఞాత్వా తెలుసుకొని, దా దత్వా ఇచ్చి, గ్రహ గృహీత్వా తీసుకొని, నీ నీత్వా, నీత్వా అంటే తీసుకు వెళ్ళడం. ఇక్కడ గ్రహధాతువు గృహీత్వా, గృహీత్వా అంటే మనం తీసుకోవడం. నీత్వా అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఇంకో చోటికి తీసుకువెళ్ళడం అనమాట. దాన్ని నేత్వా అంటారు, తీసుకు వెళ్ళడం. వచ్ ఉక్త్వా పలికి, చెప్పి అని కానీ పలికి అని కానీ. కృత్వా చేసి, స్వప్ సుప్త్వా. ఈ స్వప్ కూడా ఇంకా మీకు పరిచయం అవ్వలేదు, కానీ త్వా ప్రత్యయాంతం తెలుసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. సుప్త్వా అంటే నిద్రించి. బుధ్ బుద్ధ్వా, బుద్ధ్వా అంటే కూడా తెలుసుకొని. జ్ఞాత్వా అన్న తెలుసుకొనే. భూ భూత్వా ఉండి. ఈ స్థాకి భూకి తేడా ఏమిటంటే, భూధాతు ఉండడం అనేది ఉనికి మాత్రం, ఎప్పుడు కూడా ఉనికి ఉంటుంది. ఆ ఉనికి ఉన్న తర్వాతే మిగతా పనులన్నీ. మనం ఏదో అన్నం తింటున్నాను అన్నాం అనుకోండి, తినడము ఉండడము, ఉండడం అనేది ఎప్పుడు ఉండేది. ఉండడం అనేది అంటే మనిషి జీవుడు ఉంటాడు కదా, జీవించి ఉండడం అన్నమాట. ఆ ఉండడం అయ్యాకే మిగతా క్రియలు ఏమైనా చేయటం. వెళుతున్నాను అంటే వెళ్ళడం అనే క్రియ, ఉండడం అనేది కామన్ అన్నమాట. అంచేత ఆ సాధారణంగా ఉండడం ఏదైతే ఉందో దాన్ని భూత్వా అంటారనమాట. స్థిత్వా అంటే ఏమిటంటే, మనం ఎవరైనా కదులుతూ వెళుతున్నాడు అనుకోండి, తిష్ట అంటాం, ఆగు అంటే కదలకు వెళ్ళకు, ఎక్కడికి ఉండి అలాగే ఉండంటాం. అటువంటిప్పుడు స్థిత్వా అనమాట. ఆ ధాతువుకి ష్ఠా గతి నివృత్తవు అని ధాతువుకి అర్థం చెప్పారు. గతి నివృత్తి, గతి అంటే గమనం, గమనం నుండి నివర్తించడం అంటే ఆ క్రియ నుండి నివర్తించడం, అంటే ఆ క్రియ చేయకుండా ఉండడం. అంటే అంతవరకు వెళుతున్న వాడిని తిష్ట అంటే ఆ వెళ్ళడం మానేసి అలా నిల్చుని ఉంటాడు అనమాట. దానికి స్థా అని పేరు. భూధాతువుకి భూ సత్తాయాం అన్నారు. సత్తా అంటే ఉనికి, అంతే ఉండడం.
సరే, ఇలాగా ఈ వాక్యాలని అంటే ఈ క్రియలను ఉపయోగించి ఈ త్వాప్రత్యయాంతాలు ఇప్పుడు కొన్ని ఇక్కడ ఇచ్చాము. ఇంకా ఇంతకు ముందు మీకు పరిచయమైనటువంటి ధాతువులకి కూడా ఈ త్వాప్రత్యయాలు చేర్చుకుని మీరు వాక్యాలు రాయొచ్చు. ఎవరు అడగండి, సందేహం ఏంటో. ఒక డౌట్ అండి. ఇప్పుడు బాలిక నృత్యం నృత్వా గృహం గచ్చతి అంటామండి, లేకపోతే బాలిక నృత్వా గృహం చెప్పు. గచ్చతి అంటారండి? ఇప్పుడు నృత్యం కృత్వా అనొచ్చు, అంటే నృత్యము చేసి ఇంటికి వెళుతుంది. అదే దాన్నే నృత్యం చేయడాన్నే నృత్ అనే ధాతువునే కనుక ప్రయోగిస్తే నర్తిత్వ అనాలి. నర్తనం నర్తిత్వ అంటే నృత్యం చేసి అనే అర్థం వచ్చేస్తుంది. నర్తిత్వ గృహం గచ్చతి అనమాట. లేదా మనకి ఈ నర్తిత్వ తెలియకపోతే నృత్యం తెలుసు కాబట్టి తెలుగులో కూడా నృత్యం చేసి అని అంటాం కాబట్టి నృత్యం కృత్వ గృహం గచ్చతి అనొచ్చు, తప్పేమి లేదు. ఇప్పుడు బాలిక నృత్వ అట్లా అనకూడదేమోనండి? నృత్వ అవదు అవదా? పక్కన అది వాడాలంటారా నృత్యం అనేది? నృత్తు ధాతువుకే ఈ త్వా ప్రత్యాంతం వాడచ్చు. అయితే అది ఎలా అనాలి అంటే నర్తిత్వ అనాలి. నృత్ అనే ధాతువు ఇప్పుడు వీటికి చూడండి, గము ధాతువుకి గత్వా ఉంది, లిఖ్ ధాతువుకి లిఖిత్వా ఉంది. రెండు ఒకలా లేవు కదా. పఠ ధాతువుకి పఠిత్వా ఉంది. అందుచేత ఆ ధాతువు యొక్క త్వా ప్రత్యయాంతాన్ని వాడితే ఇబ్బంది ఏమీ లేదు. బాలిక నర్తిత్వ గృహం గచ్చతి అనొచ్చు. ఈ నర్తిత్వ మనకి తెలియకపోతే నృత్యం కృత్వ అనొచ్చు. ఇప్పుడు పఠిత్వ ఉందనుకోండి, పఠిత్వ మనకి తెలియలేదనుకోండి, పఠనం కృత్వ అనొచ్చు. పఠిత్వ అంటే చదివి, పఠనం కృత్వ అన్నా కూడా చదవడం చేసి, చదవడం చేయడం అంటే చదివి అనే కదా. అది ఇంకొక మార్గం. అంటే మనకి ఆ క్రియాపదము లేదా ఆ శబ్దం యొక్క ప్రయోగం మనకి తెలియనప్పుడు దాన్ని మరొక విధంగా చెప్పడం అన్నమాట. ఇప్పుడు చదువుతున్నాడు అని చెప్పాలి, మనము పఠతి అనాలి. పఠతి తెలియకపోతే పఠనం కరోతి అనొచ్చు. పఠనం కరోతి అన్నా పఠతి అన్నా ఒకటే అర్థం వస్తుంది. తర్వాత కొన్ని ఇక్కడ సంఖ్యావాచకములు, ఇంతకుముందు మీకు ఇంకా సంఖ్యావాచకముల యొక్క పరిచయం చేయలేదు. కొన్ని అంకెలు సంస్కృతంలో మనం అంకెలు ఎట్లా వాడతాము అనేది ఈరోజు కొన్ని చెప్తున్నాను. సంఖ్యావాచకాలు 4 వరకు లింగభేదముతోటి ఆ స్వరూపము వేరువేరుగా ఉంటుంది. 4 అంకె వరకు. తర్వాత నుంచి ఇంకా ఈ లింగభేదాన్ని బట్టి రూపం మారడం అనేది ఉండదు. ఏకః, ఏకా, ఏకం, ఒకటి అని చెప్పాలనుకోండి. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏకః పురుషః లేదా ఏకః వృక్షః, అటువంటిప్పుడు ఏకః అని వాడతాం. అదే చెప్పదలిచినటువంటిది స్త్రీలింగం చెప్పాలనుకోండి, ఏకా బాలిక గచ్చతి, ఏకా వీణ, ఏకా లత, ఆ విధంగా ఏకా అనాలి. అదే నపుంసకలింగంలో చెప్పదలిచామనుకోండి, ఏకం పుస్తకం, ఒక పుస్తకం.
తత్ర ఏకం పుస్తకం అస్తి. అక్కడ ఒక పుస్తకం ఉన్నది. వృక్షాత్ ఏకం ఫలం పతతి. చెట్టు నుండి ఒక పండు పడుతోంది. ఏకం పత్రం పతతి. ఏకం ఫలం పతతి. బాలకః ఏకం ఫలం ఖాదతి. ఈ విధంగా లింగ భేదాన్ని బట్టి ఏకః, ఏకా, ఏకం. అలాగే 2 అంకెకి ద్వౌ, ద్వే, ద్వే. ద్వౌ ద్వౌ బాలకౌ గచ్చతః అంటే 2 బాలురు వెళుతున్నారు. ద్వే బాలికే గచ్చతః 2 బాలికలు వెళుతున్నారు. ద్వే ఫలే పతతః అంటే 2 పళ్ళు పడుతున్నాయి. వృక్షాత్తు ద్వే ఫలే పతతః చెట్టు నుండి 2 పళ్ళు పడుతున్నాయి. ఆ విధంగా ఈ 2 అనేటువంటి అంకి 3 లింగాల్లోనూ ద్వౌ, ద్వే, ద్వే. అలాగే 3 అంకికి త్రయః, తిస్రః, త్రీణి. త్రయః త్రయః బాలకాః గచ్చन्ति. త్రయః బాలకాః పఠन्ति. తత్ర త్రయః వృక్షాః సంతి. ఆ విధంగా పుంలింగాన్ని చెప్పదలిచినప్పుడు ఇప్పుడు కూడా ఈ సంఖ్యావాచకము విశేషణంగా వాడతాం. ఆ విశేషణంగా వాడినప్పుడు అవతల విశేష్యం మనం దేని చెప్పదలిస్తే దా ముగ్గురు భార్యలు ఉన్నారు. అక్కడ భార్యలను చెబుతున్నాం కాబట్టి తిస్రః. తర్వాత త్రీణి. వృక్షాత్ త్రీణి ఫలాని పతంతి చెట్టు నుండి 3 పళ్ళు పడుతున్నాయి. లేదా సహా త్రీణి ఫలాని దదాతి అతడు 3 పళ్ళు ఇస్తున్నాడు. నపుంసలింగంలో ప్రథమ, ద్వితీయ విభక్తులు ఒకలాగే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. త్రీణి ఫలాని దదాతి 3 పళ్ళు ఇస్తున్నాడు అంటే పళ్ళను ఇస్తున్నాడు అని అర్థం. తత్ర త్రీణి ఫలాని సంతి అక్కడ 3 పళ్ళు ఉన్నాయి. లేదా వృక్షాత్ త్రీణి ఫలాని పతంతి చెట్టు నుండి 3 పళ్ళు పడుతున్నాయి. తత్ర త్రీణి పుస్తకాని సంతి అక్కడ 3 పుస్తకాలు ఉన్నాయి. ఈ విధంగా 3 అనే అంకె త్రయః, తిస్రః, త్రీణి అని వాడబడుతుంది అన్నమాట. అలాగే 4వ అంకి 4 కూడా ఈ భేదం ఉన్నది. దీనికి కూడా చత్వారః పుంలింగంలో చత్వారః, స్త్రీలింగంలో చతస్రః, నపుంసలింగంలో చత్వారి. చత్వారః బాలకాః, చత్వారः వృక్షాः సంతి, చత్వారः పురుషాः సంతి. తెలుగు వ్యవహారంలో మనకి చత్వారం వాడికి చత్వారం వచ్చింది అని వాడుతుంటారు కదా. ఈ చత్వారం అనే మాట అందుకే వచ్చింది. అంటే సహజంగా 2 కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఇంకో 2 పెరిగాయి అన్నమాట. చత్వారం
చతస్రః బాలికాః గచ్చంతి లేదా తత్ర చతస్రః లతాః సంతి చత్వారి పదజాతాని అని భాషలో సంస్కృత భాషలో పద సముదాయములు 4 రకాలుగా ఉంటాయి అని చెప్పారు. నామ ఆఖ్యాత ఉపసర్గ నిపాతములు అని. నామపదాలు, ఆఖ్యాతములు అంటే తిగంతములు, ఉపసర్గలు, నిపాతములు అని మొత్తం భాషలో ఉన్న పదాలన్నింటినీ 4 సమూహాలుగా విడదీశారన్నమాట. చత్వారి పదజాతాని. తత్ర చత్వారి పుస్తకాని సంతి. అక్కడ 4 పుస్తకాలు ఉన్నాయి. లేదా చత్వారి ఫలాని పతంతి. వృక్షాత్ చత్వారి ఫలాని పతంతి. చెట్టు నుండి 4 పళ్ళు పడుతున్నాయి. ఈ 4 అంకి వరకు ఈ లింగ భేదాన్ని బట్టి స్వరూపములో భేదం ఉందన్నమాట. ఏకః ఏకా ఏకం, ద్వౌ ద్వే ద్వే, త్రయః తిస్రః త్రీణి, చత్వారః చతస్రః చత్వారి. ఇంతవరకునే. ఇక తర్వాత నుంచి మనం ఏ సంఖ్యని చెప్పినప్పటికీ దాని చేత అంటే అది విశేషణంగా దేనికి విశేషణంగా వాడినా సరే మార్పు ఉండదు. పంచ దగ్గర నుంచి. అందుకోసమే అక్కడ మీకు ఉదాహరణ కోసమని ఆ 3 లింగాల్లోనూ కూడా పంచ 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 అని ఇచ్చాం. అంటే పంచ బాలకాః సంతి, పంచ బాలికాః సంతి, పంచ ఫలాని సంతి. ఇలా 3 లింగాల యొక్క శబ్దాలు వాడినా సరే పంచ అనే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఆ లింగ భేదాన్ని బట్టి స్వరూప భేదం అనేది ఉండదు. షట్ 6, షట్ సప్త ఎదురుగుండా వేశాము. అంచేది ఇంక మళ్ళీ నేను తెలుగులో దానికి చెప్పవలసిన అవసరం లేదు. షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతి. ఈ వింశతి అనే దానికి కదా నవదశ అంటే 19, ఏకోనవింశతి అని కూడా అంటారు. వింశతి అంటే 20, దానికి ఒకటి తక్కువ 19 చెప్పినప్పుడు ఏక ఊన వింశతి అంటే ఒకటి తక్కువ 20 అంటే 19 అని అర్థం. నవదశ అనొచ్చు, ఏకోన వింశతి అని కూడా అనొచ్చు. తర్వాత వింశతి. ఇలాగా సంఖ్యల్ని చెప్పేటప్పుడు 4 దాకా మనము కొంచెం అంటే దేన్ని చెప్పదలిచామో, విశేష్యాన్ని దేన్ని చెప్పదలిచామో దాని ప్రకారం చూసుకోవాలన్నమాట. తర్వాత నుంచి అయితే ఇబ్బంది లేదు. ఇప్పుడు షట్ బాలకాః సంతి అనొచ్చు, షట్ బాలికాః సంతి అనొచ్చు, షట్ పుస్తకాని సంతి అనొచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. అంటే ఏకాదశ ద్వాదశ అన్నప్పుడు మనం తిథులు చెప్పేటప్పుడు ఏకాదశి ద్వాదశి కదండి, అది ఇది తేడా లేదని చెబుతున్నారు కదా ఏమిటి అని మీకు అనిపించవచ్చు. అయితే అది ఒట్టి అంకి చెప్పడం కాదు. అది
ఏకాదశి ద్వాదశి అన్నప్పుడు ఏమిటంటే ఆ అంకి దేనితో పూర్తవుతుందో దాన్ని చెప్తున్నాం మనం, అంకిని చెప్పట్లేదు. ఏకాదశి అంటే 11వది అని అర్థం, 11 అని కాదు. దానికి దీనికి చిన్న తేడా గమనించండి. 11 వేరు, 11వది వేరు. గురువుగారు చెప్పండి. తిథులు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంకా ఏకాదశి ద్వాదశి అలాగే చెప్తామా అన్ని? అంతే. అదే ఆ తేడా ఎందుకు వచ్చిందో చెబుతున్నాను, మీరు వినండి. అక్కడ 11 పుస్తకాలు ఉన్నాయన్నాం అనుకోండి. 11 పుస్తకాలు ఉన్నాయంటే ఏకాదశ పుస్తకాన్ని సంతి అనే అనాలి. 11 స్త్రీలు ఉన్నారు లేదా బాలికలు ఉన్నారు అని అనుకోండి, ఏకాదశ బాలికాహ సంతి అనాలి. అంటే బాలికాహని స్త్రీలనే చెబుతున్నాం, చెప్పినప్పటికీ అక్కడ ఏకాదశ అని ఉంటుంది. 11ని చెబుతున్నాం అక్కడ. 11వ వేరు, 11 వేరు, 11వ వేరు కదా. నెలలో 30 రోజులు ఉన్నాయనుకోండి. ఈ 30 రోజుల్లో ఇవాళ తేదీ ఎంత అంటే ఇవాళ 11వ తేదీ లేదా 12వ తేదీ. అంచేది ఇప్పుడు తిథులన్నీ ఏమిటి? ఆ అంకి కేవలం అంకిని చెప్పట్లేదు, ఆ అంకి ఏ రోజుతో అయితే పూర్తవుతుందో దానిని ఆ రోజుని చెబుతున్నాం. 11వ తిథి అంటే 11వ రోజు అన్నమాట. నెలలో 11వ రోజుని ఏకాదశి అంటున్నాం. నెలలో 11 రోజులు అని చెప్పట్లేదు. పూరణార్థకము అంటారు సంస్కృతంలో దాన్ని. ఇప్పుడు చూడండి, పైన అంకిలు చెప్పినప్పుడు 5వ వాడు అని చెప్పాలనుకోండి, పంచమహ అంటాం. పంచ అంటే 5. ఈ 5 అంకి ఏ వ్యక్తితో అయితే 5 అంకి పూర్తవుతోందో ఆ వ్యక్తిని చెప్పినప్పుడు పంచమహ అంటాం. దానికి మామూలుగా సంఖ్య, సంఖ్యేయ. సంఖ్య అంటే అంకె. ఆ అంకితో మనం ఎవరిని చెప్పదలిచేమో అతడు సంఖ్యేయుడు అవుతాడు. ఆ సంఖ్యేయ అంటారు. మీకు ప్రస్తుతం తెలియకపోయినా సాంకేతికంగా దాని పేరు అది. అంచేత పంచ అంటే 5, 5వ వాడు అని చెప్పాలంటే పంచమహ అనాలి. అంచేత 5వ అంకిని చెప్పినప్పుడు లింగభేదం ఏమీ లేదు. పంచ ఫలాని సంతి అనొచ్చు, పంచ బాలికాహ సంతి అనొచ్చు, పంచ బాలకాహ సంతి అనొచ్చు. అంటే పుంలింగము, స్త్రీలింగం, నపుంసలింగంలో ఏ విశేష్యం వాడినా విశేషణం పంచ అనే ఉంటుంది. కానీ 5వది అని చెప్పినప్పుడు ఇప్పుడు పుస్తకాలు అక్కడ ఉన్నాయనుకోండి, దాంట్లో మొదటి పుస్తకాన్ని ప్రథమం పుస్తకం అంటాం, 2వ దాన్ని ద్వితీయం పుస్తకం అంటాం, 3 తృతీయం పుస్తకం అంటాం, 4ని చతుర్థం పుస్తకం అంటాం, 5ని పంచమం పుస్తకం అంటాం. మీకు అంకిల్లో కూడా ఈ 5 దాకా కొంచెం తేడాగా కనపడుతుంది. చూడండి, ఏకహ అని ఉన్నది మొదటివాడు అన్నప్పుడు ఏకహ అనం. వీళ్ళలో మొదటివాడు ఇప్పుడు చూడండి, పాండవులలో మొదటివాడు ఎవరు? ప్రథమ ధర్మరాజ అనాలి. ఏకహ ధర్మరాజ అంటే మనం చెప్పే అర్థం అనుకున్న అర్థం రాదు. పాండవుల్లో ధర్మరాజు ఒకడు అని కాదు మన ఉద్దేశం. పాండవుల్లో ధర్మరాజు మొదటివాడు అని చెప్పాలంటే పాండవేషు ధర్మరాజ ప్రథమ అన్నారు. అంచేత ప్రథమ అనే దానికి అర్థం ఏంటి? 1వ వాడు అని. అంటే ప్రథమ స్వర్గ, ద్వితీయ స్వర్గ అలాగా. అంటే కావ్యంలో ప్రథమ సర్గ అంటే 1వ సర్గ, ద్వితీయ సర్గ, 2వ సర్గ అదనమాట. ఈ తెలుగులో మనం 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అని వాడతాం తెలుగులో.
ఇదే కాలాంతరంలో ఏమైందంటే అవా అనే దాని బదులుగా ఓ వాడుతున్నాం. ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి వ్యవహారంలో అలాగంటున్నాం అనమాట. స్త్రీలింగంలో ఎక్కువ సార్. ఈ రెండు ఒక్కటి అనుకోకుండా అది అనమాట. ప్రథమ పుంలింగం అనుకోండి, ప్రథమా స్త్రీలింగం, ప్రథమం నపుంసలింగం. ప్రథమ ప్రథమా ప్రథమం, ద్వితీయ ద్వితీయా ద్వితీయం, తృతీయ తృతీయా తృతీయం, చతుర్థ చతుర్థి చతుర్థం. అలాగే పంచ దగ్గర పంచమ పంచమః పంచమీ పంచమం. అలాగే షష్ఠ షష్ఠీ, షష్ఠ అంటే ఆరవ వాడు, షష్ఠీ ఆరవది. మనం తిథుల్లో షష్ఠీ అంటాం. షష్ఠం అర్థం ఒకటే, ఆరవది అనే. అయితే లింగభేద అంటే ఇప్పుడు స్త్రీలింగంలో గురుగారు 6వ కుమార్తె అంటే షష్ఠీ కుమార్తె అంటావా? అనాలి. ఓకే. అంతేగాని షట్ అదొకటి షట్ సుత అనకూడదు. షష్ఠీ సుత అనాలి. 6వ కూతురు అనాలంటే షష్ఠీ అనాలన్నమాట. దానికి దీనికి ఆ భేదాన్ని గమనించండి. అంటే ఇప్పుడు ఏకాదశి అంటే 11 అని అర్థం. ఏకాదశి 11వది ఏకాదశి తిథి. 11వ వాడు అనాలనుకోండి, అప్పుడు ఏకాదశ అంటారు. అంచేత అంకిలు, ఆ అంకిలతో చెప్పే వ్యక్తులు. అంకిల్ని చెప్పినప్పుడేమో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పద్ధతిలో 4 వరకు లింగభేదం ఉన్నది, 5 నుంచి లింగభేదం ఉండదు. అంకిల్ని చెప్పినప్పుడు ఆ అంకి కలిగిన వ్యక్తుల్ని చెప్పదలిసినప్పుడు మొదటి దగ్గర నుంచి, అంటే 1వ అంకి దగ్గర నుంచి కూడా లింగభేదం ఉంటుంది. అవి వేరే ఇంకొక తరగతిలో ఇప్పుడు ఆ విషయాలు పూర్తిగా చెప్పుకుందాము. చూడండి ఈసారి. ఇక కొన్ని ఉదాహరణగా ఇక్కడ వాక్యాలు ఇచ్చాం. యుష్మాకం గృహే కతి జనాః సంతి అంటే మీ ఇంట్లో ఎంతమంది జనులు, ఎంతమంది ఉన్నారు. అస్మాకం గృహే పంచ జనాః సంతి, మా ఇంట్లో 5గురు వ్యక్తులు ఉన్నారు అన్నట్టు. 5గురు 5వ వాడు, 5గురు వేరు, 5వ వాడు వేరు. దశరథస్య కతి భార్యాః ఆసన్, దశరథస్య తిస్రః భార్యాః ఆసన్. ఈ కతి అనేది అవ్యయం, అందువల్ల మనం ఈ స్త్రీ పురుష భేదం ఏమి ఉండదు. కతి అంటే ఎంతమంది అని అర్థం, ఎన్ని అని అర్థం. పైన కతి జనాః అని వాడాం, జనాః పుంలింగం, కతి జనాః అని వాడాం. రెండవ దాంట్లో కతి భార్యాః అని వాడాం, భార్యాః స్త్రీలింగం, అప్పుడు కూడా కతి అనే ఉంటుంది. దశరథస్య కతి భార్యాః ఆసన్, దశరథస్య తిస్రః భార్యాః ఆసన్. పక్షే కతి దివసాః స్యుః, ఒక పక్షంలో ఎన్ని రోజులు ఉంటాయి. పక్షే పంచదశ దివసాః, పంచదశ అంటే 15. హస్తస్య కతి అంగుళ్యాః సంతి అంటే చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి. హస్తస్య పంచ అంగుళ్యాః భవంతి. అలాగే లోకాః కతి సంతి, లోకాః 14. ఇప్పుడు 14 భువనములు అంటారు కదా, అంచేత లోకాః 14 సంతి. రుద్రాః కతి సంతి, 11 రుద్రులు అంటాం కదా,
రుద్రాः ఏకాదశ సంతి, ఆదిత్యాः కతి సంతి, ద్వాదశాదిత్యులు అంటారు. ఆదిత్యాः ద్వాదశ సంతి. ఈ విధంగా ఈ సంఖ్యావాచకాలని ఉపయోగించి కొన్ని మీరు వాక్యాలు రాయవచ్చు. మీకు తెలిసినటువంటివి ఈ సంఖ్యావాచకాలని ఉపయోగిస్తూ ఏదైనా మీరు 2-3 వాక్యాలు ఎవరైనా చెప్పండి. ఒకసారి లేతే ఈ అంకిలే ఒకసారి చదవండి. లేతే ఇక్కడ దీని మీద ఉన్నాయి. చదువుతానండి. ఏకం ద్వౌ ద్వే ద్వే త్రయః తిస్రః త్రీణి చత్వారः చతస్రः చత్వారి పంచ 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 షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షట్దశ. షట్ అంటారు అక్కడ షోడశ 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 అనాలి. షోడశ సప్త సప్తదశ సప్తదశ అష్టాదశ అష్టాదశ నవదశ లేక ఏకోనవింశతి. రెండు ఒకటే. ఏ పదమైనా వాడచ్చు అనమాట. ఉడికే మనం తెలుసుకోవడానికి ఇప్పుడు 2 చెప్పాము, కానీ ఉపయోగించేటప్పుడు ఏదో ఒకటి. నవదశ అనొచ్చు లేదా ఏకోనవింశతి అనొచ్చు. అహం వదామి గురువు. అహం వదామి. చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి ముందు. అహం వదామి గురుజీ. చెప్పండి. కనిపిస్తలేదండి ఇక్కడ. కొంచెం కింది కానండి. చెప్తాను. ఏకః ఏకా ఏకః ఏకా ఏకం ద్వే 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 త్రయః తిస్రః త్రీణి చత్వారः చతస్రः చత్వారి పంచ 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 షట్ సప్త అష్టౌ. పంచా దగ్గర ఉరిగా 3 సార్లు అనక్కర్లేదు, ఎందుకంటే అక్కడ ఒకేలా ఉంటుంది చూపించడం కోసం అక్కడ ఇచ్చాను నేను. ఒకసారి అంటే చాలు. పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ ఏకోనవింశతి వింశతిః. గురువుగారు ఇప్పుడు ఈ ఏకః ఏకా ఏకం అన్నారు కదా, దానికి కూడా అన్ని సప్త విభక్తి ప్రత్యయాలు ఉంటాయా? ఉంటాయి. ఏకేనా ఏకేన బాలకేన అనాలి. ఒక బాలకుని చేత ఏకం బాలకం పశ్యామి, ఒక బాలకుని నేను చూస్తున్నాను. ఏకస్య బాలకస్య అన్ని ఉంటాయి. గురువు గారు 8కి అష్ట అంటాం కదా గురుగారు. అష్టౌ అంటామా? అష్ట దిగ్గజాలు అంటాం కదా. అష్ట దిగ్గజములు అష్టౌ అన్నారు. కరెక్ట్? ఏది కరెక్ట్? అక్కడ అష్ట దిగ్గజములు అనేది సమాసం. ఆ సమాసములో ఈ శబ్దం ఇట్లా ఉండదు. విడిగా చెప్పాలనుకోండి, అష్టౌ దిగ్గజాహ, 8 ఏనుగులు. ఇక్కడ దిగ్గజములు కదా, 8 దిగ్గజములు అని అనుకోండి. అష్టౌ దిగ్గజాహ అని విడివిడిగా చెప్పచ్చు. సమాసంలో అష్ట దిగ్గజాహ అంటారు. ఉదాహరణ చెప్పాలంటే మమ గృహే 8 జనాః సంతి. అప్పుడు అష్టౌ జనాః సంతి. ఈ అష్టం శబ్దం దగ్గర ఒక మీకు ఇబ్బంది అంటే ఏమిటంటే అష్టవు అనొచ్చు, అష్ట అనొచ్చు, 2 రైటే. సరే, ధన్యవాదాలు.
అంటే గురుగారు అష్టమ ఇప్పుడు శబ్దం పంచ దగ్గర పంచ దగ్గర నుంచి విభక్తి ప్రత్యయాలు ఉండవా అయితే గురుగారు? పంచ దగ్గర నుంచి విభక్తి ప్రత్యయాలు ఉండవు కదా, మనకు ఉంటాయా ఉండవా? ఉండవు ఉండవు ఉండవు. ఇంకా పంచ దగ్గర నుంచి ఏం మార్పే ఉండదు. అంటే నాలుగు వరకే మనకు సప్త విభక్తి ప్రత్యయాలు అన్ని ఉంటాయి, 21 రూపాయలు ఉంటాయి. తర్వాతనే అవ్యయాల్లాగా అనమాట. ఓకే. కాదు కాదు కాదు, ఉండండి చెప్తాను ఒకసారి. విభక్తి ప్రత్యయాలు ఉంటాయి, అయితే లింగంలో భేదం ఉండదు. అది విభక్తి ప్రత్యయాలు ఉండకపోవు. 21 రూపాయలే ఉంటాయి విభక్తి ప్రత్యయాలు. అలాగదు. 3 లింగాల్లోనూ శబ్దం ఒకలా ఉంటుంది అంతే, విభక్తి ప్రత్యయాలు ఉండవని కాదు అర్థం. పంచ అనుకోండి, పంచభ్య పంచానాం అవుతుంది. 5 కాబట్టి బహువచనమే ఉంటుంది, దానికి ఏకవచన ద్వివచనాలు ఉండవు. ఏకా ఉందనుకోండి, ఏక అంటే ఒకటంటే ఏకవచనమే ఉంటుంది, కానీ దానికి ద్వివచన బహువచనాలు ఉండవు. అలాగే ద్వౌ 2, ఈ ద్విశబ్దానికి 2 అన్నాం కాబట్టి ద్వివచనమే ఉంటుంది, కానీ ఏకవచన బహువచనాలు ఉండవు. అలాగే 3 అనుకోండి, 3 అంటే బహువచనం కాబట్టి బహువచనమే ఉంటుంది, కానీ ఏకవచన ద్వివచనాలు ఉండవు. కాబట్టి మీకు ఏమవుతుంది, ప్రథమలో త్రయః, త్రీన్, త్రిభిః, త్రిభ్యః, త్రిభ్యః, ఆ విధంగా బహువచన ప్రత్యయాలు, పైన ప్రత్యయాలు చెప్పాం కదా, ఆ ప్రత్యయాలు చేర్చుకుంటారు అన్నమాట. మీరు చెప్పే ప్రకారం గురుగారు ప్రథమ కుమారుడు ప్రథమ కుమార్తె వస్తుందంటారా? అంతే. ప్రథమః పుత్రః లేదా ప్రథమా పుత్రి, ప్రథమం పుష్పం లేదా ప్రథమం పుస్తకం, ఆ విధంగా అన్నమాట. సరే, ఇక్కడితో మనం ముగిద్దాము. మళ్ళీ తర్వాత తరగతిలో కలుసుకుందాం. మీరు ఏం చేస్తారంటే, ఈ పరిచయమైనటువంటి ఈ పదాలను ఉపయోగిస్తూ వాక్యాలు రాయండి. నిన్న చెప్పుకున్న దాని ప్రకారంగా హలంత శబ్దం ప్రాక్టీస్ చేయండి. అలాగే కొత్త క్రియాపదాలు పరిచయం చేసాం కదా, ఆ కొత్త క్రియాపదాలతో వాక్యాలు రాయండి. అలాగే ఇవాళ త్వా అనే దాన్ని పరిచయం చేసాం కదా, 2 వాక్యాలు కలిపి ఒకే కర్త చేసే అనేక క్రియలు, దాంతో ఉదాహరణ వాక్యాలు రాయండి. ఈ సంఖ్యావాచకాలతో ఉదాహరణ వాక్యాలు రాయండి. ఈ విధంగా మీకు ఇప్పుడు మీరు అభ్యాసం చేయడానికి 4 రకాల అంశాలు ఇచ్చాం. ఈ 4 రకాల అంశాలు ప్రాక్టీస్ చేయండి. మీరు గ్రూప్లో పెట్టండి, చూస్తూ ఉందాం. ఏదైనా దోషాలు వస్తే కరెక్షన్స్ చెప్తాను. బిషక్ది చెప్పండి గురుగారు, పెట్టండి. బిషక్ది పెట్టండి గురుగారు. అమ్మా, బిషక్ది ఉంది కదా, అది కొంచెం అర్థం కాదు. చెప్పండి. బిషజ్ చెప్పండి, మీరు శబ్దం చెప్పండి. అదే బిషజ్ ఉంది కదండి, అవి విభక్తిలో పెట్టండి. చివరికి రావడం చూడండి ఒక్కసారి కంగారు పడకండి. అక్కడ విభక్తి ప్రత్యయాలు మీకు ఏ ప్రత్యయాలు కలపాలో లిస్ట్ ఇచ్చాము. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. బిషక్ మొదటిది అస్సు అనే ప్రత్యయం పోతుందని చెప్పాం ఆలంత శబ్దాల్లో. బిషక్, ఇప్పుడు ఆ బిషజ్ అనే శబ్దానికి ఎదురుగుండా ఉన్న ప్రత్యయాలు కలపండి. బిషజ్ ఔ, బిషజౌ, బిషజ్ ఔ, కలపండి. బిషజహ, బిషజహ, బిషజం, బిషజౌ, బిషజహ, బిషజా, ఇక్కడ గకారంగా మారుతుంది జకారం. ఈ హల్లు ప్రత్యయాలు ఉన్నప్పుడు భ్యాం భి భ్యః అవి ఉన్నప్పుడు జకారం గకారంగా మారుతుంది. బిషగ్ భ్యాం, బిషగ్ భ్యాం, బిషగ్ భి, బిషక్ ఏ, బిషక్ భ్యాం, బిషక్ భ్యః, బిషకః, బిషక్ః, బిషక్ భ్యాం, బిషక్ భ్యః. అచ్చున్నప్పుడు మారదు. బిషజః హల్లున్నప్పుడు మారుతుంది.
ఓ సరేనండి. బిషజః బిషజౌ బిషజాం బిష బిషే బిషౌ బిష బిషసు బిషౌ బిషహ మధ్యలో జకారం బిషహౌ వదిలేస్తున్నారు. జకారం వదిలేస్తున్నారు. బిషజ్జు బిష బిషజ్జి బిషజి బిషజ్జి బిషజ్జి ఎలా అన్నాను? బిషజ్జి అంటే బిషజి బిషజౌ బిషజి బిషజోహో. ఇక్కడ మళ్ళీ బిషజోహ మారుతుంది. బిషక్షు బిషక్షు ఆ బిషక్షు జకారము కకారంగా మారుతుంది. పైన జకారం సరే. భ్యా అన్నప్పుడు జకారం గకారంగా మారుతుంది. ఇక్కడ సకారం ఉన్నప్పుడు కకారంగా మారుతుంది. బిషక్షు. ఇప్పుడు బిషక్షు జలముక్కుకి సరే. జలముక్షు, అలాగే వాచ్కి వాక్షు. సరేనండి. అది ధన్యవాదాలండి. సరే. సాధయామస్తావతు ఇక్కడ ధన్యవాదాలు.